మన ఆర్సీబీ జెర్సీకి ఇంత డిమాండ్ అని నాకు ఈ రోజే అర్థమైంది. అస్సలాం వాలేకుం, నమస్తే బ్రదర్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. మాతో ఈ రోజు ఏం జరిగిందో మొత్తం డీటెయిల్ గా అయితే చెప్తాను. నాకైతే 2 days నుంచి ఫుల్ ఫీవర్ అయితే ఉంది. మా ఫ్రెండ్ గారు మా ఇంటి దగ్గరికి వస్తే జెర్సీ కొనడానికి అయితే వెళ్తున్నాం. దారిలో వెళ్లేటప్పుడు ఈ బర్రెలు అయితే మాకు కనిపించాయి. ఈ బర్రెల్ని చూసి అయితే మాకు ఏం అర్థం కాలేదు. కాసేపు రోడ్ పక్కన డ్రైనేజ్ కాలువలో వాటికి స్విమ్మింగ్ చేసుకుంటా ఉంటే మేము ఎందుకు కెలకడం అని చెప్పేసి అక్కడి నుంచి కామ్ వెళ్ళిపోయాం. జెర్సీ కొనడానికి మన నెల్లూరు విఆర్సీ సెంటర్ దగ్గర అయితే వచ్చాం. ఆర్సీబీ జెర్సీ కోసం చాలా షాప్స్ అయితే తిరిగాం, కానీ మాకు ఎక్కడ దొరకలేదు. మేము వెళ్ళిన ప్రతి స్పోర్ట్స్ షాప్ లో ఆర్సీబీ జెర్సీ అయితే అసలు దొరకదని చెప్పి ఒకే మాట చెప్పేస్తున్నారు. చూసారా ఆర్సీబీ జెర్సీకి ఎంత డిమాండ్ ఉందో. అది మా ఆర్సీబీ అంటే ఆర్సీబీతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అందుకని చెప్పేసి ఆ టీ షర్ట్ అయితే మేము కుట్టించేసుకుంటున్నాం. నేను మా ఫ్రెండ్ అయితే ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం. ఆర్సీబీ గెలిస్తే వాడైతే నాకు మైక్ కొనిస్తాడంట. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే నువ్వేం కొనిస్తావు అని అడిగాడు. కొనిచ్చేది ఏముందా, నువ్వు ఏం అడిగితే అది కొనిస్తా అని చెప్పి నేనైతే హామీ ఇచ్చేసాను. నాకైతే తెలుసు ఈ రోజు ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుందని. మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి బ్రదర్.